సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. క్రితం క్లాసులో మనం 9వ అధ్యాయమైన రాజవిద్య రాజగుహ్య యోగం సారాంశం చూశాం. ఈరోజు 10వ అధ్యాయం విభూతి యోగం యొక్క సారాంశాన్ని అధ్యయనం చేద్దాం. అధ్యాయం 10ని విభూతి యోగం అంటారు. ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మే స్వయంగా తన బోధన మొదలుపెట్టాడు. ఈ అధ్యాయంలో మొదటి భాగంలో ఈశ్వర స్వరూపాన్ని పరిచయం చేసి రెండో భాగంలో విభూతుల్ని వివరిస్తున్నాడు. ఈ అధ్యాయం ప్రధానంగా 2 అంశాలుగా విభజించవచ్చు. అవి ఈశ్వర స్వరూప జ్ఞానం. ఇవి శ్లోకాలు 1 నుంచి 11 వరకు ఉన్నాయి. 2 ఈశ్వర విభూతి జ్ఞానం, శ్లోకాలు 12 నుంచి 42 వరకు ఉన్నాయి. ముందుగా మొదటి అంశమైన ఈశ్వర స్వరూప జ్ఞానం చూద్దాం. ఇవి శ్లోకాలు 1 నుంచి 11 వరకు ఉన్నాయని చెప్పుకున్నాం. ఇంతకు ముందు అధ్యాయాల్లో, ముఖ్యంగా 7, 9 అధ్యాయాల్లో పరమాత్మ ఈశ్వరుణ్ణి జగత్ కారణంగా అభివర్ణించాడు. అంటే భగవంతుడు సృష్టికర్త. సృష్టి గురించి మాట్లాడగానే 2 కారణాలుంటాయి. అవి నిమిత్త కారణము, ఉపాదాన కారణము. ఉపాదాన కారణం, ఏదైనా ఒక వస్తువుని తయారు చేయాలంటే దానికి ముడిసరుకు కావాలి. కుండకు ముడిసరుకు మట్టి, ఆభరణానికి ముడిసరుకు బంగారం. ముడిసరుకును ఉపాదాన కారణం అంటారు. దీన్ని మెటీరియల్ కాజ్ అంటారు ఇంగ్లీష్లో. ఇంకా నిమిత్త కారణం, ఒక వస్తువు తయారు చేయాలంటే దానికి తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్న వ్యక్తి కావాలి. మట్టి దానంతట అదే కుండ అయిపోదు. బంగారం దానంతట అది ఆభరణంగా మారిపోదు. దాన్ని ఒక ఆకారంలో తీర్చిదిద్దే వ్యక్తిని నిమిత్త కారణం అంటారు. కుండకు కుమ్మరి నిమిత్త కారణం, ఆభరణానికి కంసాలి నిమిత్త కారణం. దీన్నే ఇంగ్లీష్లో ఇంటెలిజెంట్ కాజ్ అంటారు. ఇప్పుడు ఒక వస్తువు సృష్టికి ఉపాదాన కారణం వేరు, నిమిత్త కారణం వేరు. జగత్తు సృష్టి వచ్చేసరికి ఉపనిషత్తులు భగవంతుడు సృష్టికర్త అంటున్నాం. సృష్టికి ముందు భగవంతుడు ఒక్కడే ఉన్నాడని కూడా చెప్తాయి. దేశం, కాలం సృష్టితో పాటు వచ్చాయి. అందువల్ల సృష్టికి ముందు భగవంతుడు మాత్రమే ఉన్నాడు. సృష్టికి ముందు భగవంతుడు మాత్రమే ఉంటే ఆయన నిమిత్త కారణమా, ఉపాదాన కారణమా? నిమిత్త కారణం అంటే ఉపాదాన కారణం ఇది. ఉపాదాన కారణం అంటే నిమిత్త కారణం ఎవరు? భగవంతుడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆయన అటు నిమిత్త కారణము, ఇటు ఉపాదాన కారణము అంటున్నాయి ఉపనిషత్తులు. నిమిత్త కారణంగా జగత్తును సృష్టించాడు, ఉపాదాన కారణంగా తానే జగత్తయ్యాడు అంటాయి ఉపనిషత్తులు. కానీ మన అనుభవం దానికి ఒప్పుకోదు. మనం చూసే ప్రతి వస్తువు సృష్టి వెనక నిమిత్త కారణం వేరు, ఉపాదాన కారణం వేరు. కుండ విషయం తీసుకోండి, కుమ్మరి వేరు, మట్టి వేరు. ఆభరణ విషయం తీసుకుంటే కంసాలి వేరు, బంగారం వేరు. కానీ ప్రతి నియమానికి ఒక ఉల్లంఘన ఉంటుంది. ప్రతి ఉత్సర్గకు ఒక అపవాదం ఉంటుంది. మామూలుగా అయితే అందరూ ట్రాఫిక్ సిగ్నల్స్ ని పాటించాలి, కానీ అంబులెన్స్కు ఈ నియమం వర్తించదు. అలాగే సాలెపురుగు ఈ నియమానికి సడలింపు. యథోర్ననాభిసృజతే గృహ్ణతే చ ముందుకోపనిషత్తులో వస్తుంది. సాలెపురుగు తనలోంచే ముడిసరుకు తీసుకుని తనే అద్భుతంగా సాలెగూడుని కడుతుంది. అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. అభిన్నం అంటే నిమిత్త కారణము, ఉపాదాన కారణము భిన్నంగా లేవు. సాలెపురుగు గూడు అద్భుతాల్లో ఒక అద్భుతం. ఒక మామూలు సాలెపురుగు అదే నిమిత్త కారణము, అదే ఉపాదాన కారణము అవగాలేంది సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు అయిన భగవంతుడు అభిన్న నిమిత్త ఉపాదాన కారణం కాలేడా? అలా భగవంతుడు కూడా తనలోంచే ముడిసరుకు తీసుకుని జగత్తును సృష్టించాడు. తానే అభిన్న నిమిత్త ఉపాదాన కారణమని కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయం మొదటి భాగంలోనే వర్ణిస్తాడు.
మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తదా మద్భావా మనసా జాత యేషాం లోక ఇమా ప్రజా. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తదా మద్భావా మనసా జాత యేషాం లోక ఇమా ప్రజా. సప్త ఋషులు, వారికి ముందు 4 పుత్రులు, 4 మానస పుత్రులు, 14 మనువులు నా సంకల్పం నుంచి పుట్టారు. వీరి నుంచి ఈ లోకంలో సమస్త ప్రాణులు పుట్టాయి అన్నాడు పరమాత్మ. కృష్ణ పరమాత్మ మొత్తం సృష్టి నా నుంచి వచ్చింది, నేను ఉపాదాన కారణం, నిమిత్త కారణం కూడా అంటాడు. నిమిత్త కారణం గురించి చెప్పేటప్పుడు సృష్టించాడు అనే పదం వాడతాం. కుమ్మరి కుండను సృష్టించాడు అన్నట్టుగా భగవంతుడు జగత్తును సృష్టించాడు అంటాం. అదే ఉపాదాన కారణం విషయంకి వస్తే మట్టి కుండగా అయింది అంటాం. అలాగే భగవంతుడు తానే జగత్ అయ్యాడు అంటాం. మట్టి కుండను సృష్టించింది అనం. అదేవిధంగా భగవంతుడు ఉపాదాన కారణం అన్నప్పుడు జగత్తును సృష్టించాడు అనం. భగవంతుడు తానే జగత్ అయ్యాడు అంటాం. భగవంతుని గురించి చెప్పేటప్పుడు మొదటి దశలో భగవంతుడు జగత్తును సృష్టించాడు అంటుంది శాస్త్రం. ఈ స్థాయిని ఏకరూప ఈశ్వరుడు అంటారు. కొంతకాలం భగవంతుణ్ణి ఆ స్థాయిలో కొరిచాక భగవంతుడు సర్వవ్యాపకుడు అయితే, ఆయన మొదటి మెట్టు ఉంటే, మరి ఈ సృష్టికి కావలసిన ముడిసరుకులు ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్న ఉదయిస్తుంది. అప్పుడు శాస్త్రం రెండో స్థాయిని వివరిస్తుంది. భగవంతుడు తానే జగత్ అయ్యాడు. దానికి వాడే పదం ఈశ్వరుడు. జగత్తుకు ఉపాదాన కారణం ఈశ్వరుడు. ఈ స్థాయిని అనేక రూప ఈశ్వరుడు అంటారు. ముందు స్థాయిలో భగవంతుడు ఎక్కడో అలవైకుంఠపురంలో ఉన్నాడు అనుకుంటాం. కానీ రెండో స్థాయిలో భగవంతుడు వేరు, జగత్తు వేరు కాదు. మళ్ళీ ఒక ఉదాహరణ చూద్దాం. ఆభరణాలు చేతిలో పట్టుకుని బంగారం ఎక్కడ ఉంది అని అడిగితే ఏం చెప్పాలి? ఆభరణాలకేసి చూడకుండా కళ్ళు మూసుకుని బంగారం మీద ధ్యానం చేయమని చెప్పాం. బంగారం ఎక్కడ ఉంది అని వారు అడిగితే ఆభరణంలో బంగారం ఎక్కడ లేదు అని తిరిగి అడగాలి. ఇది అర్థమైతే భగవంతుని తెలుసుకోవడానికి కళ్ళు మూసుకుని కూర్చోని అవసరం లేదు. ప్రత్యేకమైన ప్రదేశాలకు వెళ్ళని అవసరం లేదు. ఒంటికాల మీద నించుని ఘోరమైన తపస్సు చేయడం అవసరం లేదు. ఈ దృక్పథాన్ని మార్చుకుంటే చాలు. ఆభరణానికి బంగారం ఉపాదాన కారణంగా ఆభరణం అంతటా ఉందని అర్థం చేసుకుంటే బంగారం కోసం వెతకరు. ఎందుకంటే ఉపాదాన కారణం కార్యం అంతటా ఉంటుంది. అదేవిధంగా భగవంతుడు ఈ జగత్తుకు ఉపాదాన కారణం అని అర్థం చేసుకుంటే భగవంతుడు జగత్తు అంతటా ఉంటాడని తెలుసుకుని భగవంతుని కోసం వెతకరు. ఈశ్వరుని విభూతి జ్ఞానం శ్లోకాలు 12 నుంచి 42. ఈ జగత్తు ఈశ్వరుని యొక్క ప్రకటిత రూపం అని అర్థం చేసుకోవడమే విభూతి యోగం. జగత్తులో కనిపించే విభూతులన్నీ భగవంతుని ప్రత్యేక దర్శనంగా అర్థం చేసుకోవాలి. ఆ విధంగా భగవంతుడు 2 రకాల దర్శనమిస్తాడు. ఒకటి ఒక ఆకార రూపంలో ప్రత్యక్షమవడం, ఇంకోటి ప్రత్యేక రూపంలో దర్శనమివ్వడం. భూతి అంటే ప్రత్యక్షమవడం, కనిపించడం, తెలియడం. గొలుసు బంగారం యొక్క భూతి ఉంగరం, గొలుసు బంగారం యొక్క భూతి, ఉంగరం బంగారం యొక్క భూతి, కుర్చీ చెక్క యొక్క భూతి, వస్త్రం దారం యొక్క భూతి. అదే సూత్రం ప్రకారం ఈ సృష్టి మొత్తం భగవంతుని యొక్క భూతి లేదా భావన. ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ మొత్తం అన్ని ప్రకటిత రూపాల గురించి చెప్పడు. ప్రత్యేకించి కొన్ని విశేష ప్రకటిత రూపాల గురించి చెబుతాడు. విశేష అంటే ప్రముఖమైనవి, ప్రత్యేకమైనవి, అసాధారణమైనవి. భూతి అంటే కనబడ్డం అని చూశాం. విభూతి వి+భూతి అంటే భగవంతుని యొక్క విశేషమైన ప్రకటిత రూపాలు. ఈ విశేష అంశాల గురించి చెప్పడం వల్ల ఈ జగత్తులో ఏ విభూతిని చూసినా భగవంతుడిని అర్థం చేసుకుంటారు. ఒక అందమైన భవనాన్ని చూస్తే ఆ భవనం కట్టిన ఆర్కిటెక్టుని మెచ్చుకుంటారు. ఒక అందమైన అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి తల్లిదండ్రులను మెచ్చుకుంటారు. అదేవిధంగా జగత్తులో ఒక ప్రత్యేకమైన విభూతిని చూస్తే భగవంతుణ్ణి ఆరాధించకుండా ఉండలేరు.
అందువల్ల కృష్ణ పరమాత్మ అటువంటి కొన్ని విభూతులను పేర్కొన్నాడు. ఇంకా కొన్ని విభూతుల్ని వివరించమని అడుగుతున్నాడు అర్జునుడు. విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన భూయ కదయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. ఓ జనార్దన, పరమాత్మవైన నీ యోగశక్తి గురించి, విభూతుల గురించి ఇంకా వివరంగా చెప్పు. ఎందుకంటే వాటి గురించి ఎంత విన్నా నాకు తృప్తి లేదు అంటున్నాడు అర్జునుడు. అర్జునుడు కృష్ణ పరమాత్మ యొక్క అన్ని విభూతుల గురించి అడిగాడు. కానీ అన్నింటి గురించి చెప్పడం సాధ్యం కాదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ప్రాధాన్యత కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్యమే. ప్రధాన విభూతులు మాత్రమే చెప్తున్నానంటున్నాడు పరమాత్మ. ఎందుకో తనే కారణం కూడా చెప్తాడు. నా విభూతులకు అంతం లేదు. నా విభూతులు విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి. విభూతి అసలు అర్థం వేరే ఉంది. విభూతి అంటే ఐశ్వర్యం అని ఒక అర్థం ఉంది. పవిత్రమైన బూడిది అని ఇంకొక అర్థం ఉంది. వీటికి రెండు కారణాలున్నాయి. ఒకటి, విభూతి పిడకల నుంచి వస్తుంది. పిడకలు ఆవు పేడ నుంచి వస్తాయి. ఆవు లక్ష్మీదేవికి నెలవు. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి చిహ్నం. అందువల్ల లక్ష్యార్థం తీసుకుంటే విభూతి అంటే ఐశ్వర్యం. రెండో అర్థం, విభూతి వాచ్యార్థం తీసుకుంటే విభూతి అంటే పవిత్రమైన బూడిద. దేన్ని కాల్చినా చివరికి మిగిలేది బూడిద మాత్రమే. మొత్తం కాలిపోయినప్పుడు ఏమంటాం? అంతా కాలి బూడిదైపోయిందంటాం. అంటే అన్నీ కారగా మిగిలేది బూడిద మాత్రమే. భగవంతుడు ఎవరు? ప్రళయంలో అన్నీ నశించిపోగా మిగిలేది బ్రహ్మ మాత్రమే. అన్నీ కాలితే మిగిలేది బూడిద, అన్నీ లయమైతే మిగిలేది బ్రహ్మ. అందుకని బూడిద బ్రహ్మకు చిహ్నం. ప్రళయకారుడైన మహేశ్వరుడు తన ఒంటి నిండా విభూతి రాసుకునే ఉద్దేశ్యం ఇదే. అన్నీ నాశనమయ్యాక మిగిలేది చిటికెడు బూడిద మాత్రమే సుమా అని సూచించడానికి రాసుకుంటాడు. అందువల్ల విభూతి అంటే పవిత్రమైన బూడిద. కానీ ఇక్కడ ఈ రెండు అర్థాలు, ఐశ్వర్యం, పవిత్రమైన బూడిద, కుదరవు. అధ్యాయం 10లో విభూతి అంటే భగవంతుని యొక్క ప్రత్యేకమైన మహిమలు. కృష్ణ పరమాత్మ అన్నింటినీ వివరించడం కుదరదు, ఎందుకంటే నా విభూతులకు అంతం లేదు అంటున్నాడు. మనం కూడా ఇప్పుడు అన్నీ చూడబోవటం లేదు. కృష్ణ పరమాత్మ చెప్పిన వాటిల్లో వేదాలకు సంబంధించిన విభూతులు మాత్రమే చూద్దాం. వేదాల్లో నేను సామవేదాన్ని అన్నాడు పరమాత్మ. వేదానాం సామవేదోస్మి. వేదాల్లో సామవేదాన్ని నేను అంటున్నాడు పరమాత్మ. వేదాలే భగవంతుడి నుంచి వచ్చాయి. అందువలనే వేదాలను అపౌరుషేయం అంటారు. అంటే పురుష బుద్ధి నుంచి రాలేదు. వేద అంటే జ్ఞానాన్నిచ్చేది. విదంతి చతురః పురుషార్థాన్ అనేన ఇతి వేదః. మనకు 4 పురుషార్థాలు ఇచ్చింది వేదం. అవి ధర్మ, అర్థ, కామ, మోక్ష పురుషార్థాలు. పురుషార్థాలను ఇవ్వడమే కాదు, వాటిని ఎలా పొందాలో కూడా బోధిస్తుంది వేదం. అందువల్ల దాన్ని వేదం అంటారు. మనకు 4 వేదాలున్నాయి. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఋగ్వేదంలోనూ అథర్వణ వేదంలోనూ మంత్రాలు పద్య రూపంలో ఉంటాయి. యజుర్వేదంలో మంత్రాలు గద్య రూపంలో ఉంటాయి. సామవేదంలో గీత రూపంలో ఉంటాయి. వాటిని సంగీతంలా పాడడానికి అనువుగా ఉంటాయి. గీతారూపాః మంత్రాః సామమంత్రాః. అథర్వణ వేదంలోని మంత్రాలను ప్రధానంగా అథర్వణ ఋషి, అంగిరస ఋషి అందుకున్నారు. అందువల్ల అథర్వణ వేదాన్ని అథర్వాంగిరస వేదం అంటారు. ఈ 4 వేదాల్లో కృష్ణ పరమాత్మ సామవేదాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? సామవేదాన్ని గానం చేస్తారు కాబట్టి. సామగానం వీణులకు విందుగా ఉంటుంది. ఏ గానమైనా కూడా మనస్సును ఆకట్టుకుని ఆహ్లాదపరిచి విశ్రాంతి చేకూరుస్తుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ వేదాలలో సామవేదాన్ని నేను అంటున్నాడు. విద్యలలో ఆత్మవిద్యను నేను అంటున్నాడు. అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యల్లో బ్రహ్మ విద్యను నేనంటున్నాడు పరమాత్మ. వేదాలలోని బోధను ఆధారం చేసుకుని చెబుతున్నాడు ఈ అంశాన్ని. వేదాలను ప్రధానంగా 2 అంశాలుగా విభజించవచ్చు. అవి వేద పూర్వభాగము, వేద అంతభాగము. వేద పూర్వభాగము లౌకిక విజయాన్ని ఎలా పొందాలో నేర్పిస్తుంది.
మీరు ఆనందంగా సుఖంగా ఉండడానికి ప్రపంచాన్ని మీకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలో, బాహ్యంగా ఉన్న అంశాలు ఎలాగా మెరుగుపరుచుకోవాలో నేర్పిస్తుంది. అంటే మంచి ఇల్లు కొనుక్కోవడం, ఇంకా ఎక్కువ ధనం సంపాదన చేయడం, పుత్రుని నడవడికను తీర్చిదిద్దడం, ఇలా మీ సుఖ సౌఖ్యాల కోసం అనేక మార్గాల్లో ప్రయత్నించడం నేర్పిస్తుంది వేదపూర్వం. పుత్రకామో యుంజీత, పశుకామో యుంజీత. పుత్రులను ఎలా పొందాలి, పశువులను అంటే ఐశ్వర్యాన్ని ఎలా పొందాలి, వీటన్నింటికీ యజ్ఞయాగాదులున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కర్మకాండ అనేక కర్మలను సూచిస్తోంది. కానీ వేద అంతభాగానికి వచ్చేసరికి ప్రపంచాన్ని మీకు కావలసి వచ్చినట్టుగా మలుచుకోవడం అర్థం లేని పని అంటుంది. మీకున్న తక్కువ జ్ఞానంతో, మీకున్న తక్కువ పరిమితులతో ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించడం వల్ల మీరు ఆశించిన ఆనందాన్ని పొందలేరు అంటుంది వేదాంతం. మీరు ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించి ప్రపంచాన్ని మార్చినా అది ఎప్పటికీ ఒకేలాగా ఉండదు. మీ మనస్సు కూడా ఎప్పట్లాగే ఒకేలాగా ఉండదు. అందువల్ల ప్రపంచాన్ని మార్చాలనుకోవడం తెలివి తక్కువ పని. ప్రపంచాన్ని మీకు కావలసి వచ్చినట్టుగా మార్చడం కూడా కుదరదు. ఎందుకంటే ప్రపంచం మొత్తం సవికార ప్రపంచం లేదా అపరా ప్రకృతి. దాని లక్షణమే నిరంతరం మార్పు చెందడం. అందువల్ల వేదాంతం ప్రకారం మీకు కావలసిన ఆనందాన్ని పొందడానికి మీకు తగ్గట్టుగా ప్రపంచాన్ని మార్చడం తెలివి తక్కువ పని అంటుంది. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్తి అకృతకృతేన. లోకాన్ని బాగా పరీక్షించాక, కర్మల వల్ల పరీక్షించాక, లోకాన్ని బాగా పరీక్షించాక కర్మల వల్ల శాశ్వతమైన ఫలితాన్ని పొందలేమని గ్రహించాక బ్రాహ్మణుడు నిర్వేదం పొందాడు. కర్మల వల్ల శాశ్వతమైన ఫలాన్ని పొందలేరు కాబట్టి బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా తట్టుకునే స్థైర్యాన్ని పెంపొందించుకోవాలి. దుఃఖేష్ అనుద్విగ్న మనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. యః సర్వత్ర నభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందంతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరి మనస్సైతే దుఃఖానికి కుంగిపోదో, ఎవరి మనస్సైతే సుఖానికి పొంగిపోదో, ఎవరైతే రాగం భయం క్రోధాలకు అతీతంగా ఉంటారో అతన్ని స్థిత ప్రజ్ఞుడు అంటారు. ఎవరికైతే స్వార్థపూరితమైన కోరిక ఉండదో, ఎవరైతే అనుకూల పరిస్థితులకు పొంగిపోకుండా ప్రతికూల పరిస్థితులకు కుంగిపోకుండా ఉంటారో అతను జ్ఞానంలో స్థిరంగా నెలకొని ఉంటాడు. పరిస్థితులు ఎప్పటికీ ఒకేలాగా ఉండవు. కానీ జ్ఞానికి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా చలించని ఆత్మస్థైర్యం ఉంటుంది. మీరు దోవ పొడుగున ముళ్ళు గులకరాళ్ళు గాజు పెంకులు ఉన్న రోడ్డు మీద నడవాల్సి వస్తే మీ కాళ్లకు అవి గుచ్చుకుని రక్తం కారే ప్రమాదం ఉంది. ఈ సమస్య తప్పించుకోవాలంటే మీరేం చేయాలి? మీకు రెండు మార్గాలున్నాయి. ఒకటి, మీరు ఆ మార్గాన్నంతా శుభ్రం చేసుకుంటూ రావడం. రెండో మార్గం, ముందు దానికన్నా తక్కువ శ్రమతో తక్కువ ఖర్చుతో కూడుకున్నదే కానీ తెలివైన మార్గం. ఏమిటది? త్రోవనంతా శుభ్రం చేసుకుంటూ రాకుండా మీ కాలికి మీరు సరైనటువంటి చెప్పులు తొడుక్కోవడం, మీ పాదాలకు హాని కలగకుండా మీ పాదాలను మీరు రక్షించుకోవడం. మీ పాదాలు మీరు కప్పుకుంటే మొత్తం భూమినే కప్పినంత పనిచేసినట్టయింది. సర్వత్ర సంపదస్తస్య సంతుష్టం యస్య మానసం ఉపానగూఢపాదస్య నను చర్మావృతైవ భూః. తెలివైన వ్యక్తి తన పాదాన్ని చెప్పులతో కప్పుకుంటే మొత్తం భూమండలానికే తివాచీపరిచినంత పని. మీ మనస్సు మొత్తం జగత్తు. మనుష్యుడు ఈ రోడ్డుతో సమానం. మీ మనస్సు ఎన్నో సందర్భాల్లో ఎందరో మనుషులతో కలిసిమెలిసి ఉండాల్సి ఉంటుంది. అటువంటి మనస్సును మార్చుకోవాలనుకోవడం ఎంత అర్థం లేని పని, ఎంత అసాధ్యమైన పని. వేదాంతం ఆ అర్థం లేని పనిని మానేసి మానసిక జోళ్లను ధరించమంటుంది. మానసిక జోళ్లు అంటే జ్ఞానం. మానసిక జోళ్లు వేసుకుంటే మనస్సుకు కవచం తొడిగినట్టే. ఏ పరిస్థితి ఎదురైనా మనస్సు చెలించదు. ఈ విధంగా ప్రపంచాన్ని ఎదుర్కొనేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకునే జ్ఞానాన్ని అధ్యాత్మ విద్య లేదా ఆత్మవిద్య అంటారు. ప్రపంచాన్ని మీకు అనువుగా మార్చేలాగా నేర్పించే విద్యను అపరా విద్య అంటారు. అది వేద పూర్వభాగంలో వస్తుంది.
బాహ్య ప్రపంచానికి అనువుగా మీరు మారేలా నేర్పించే విద్యను పరావిద్య అంటారు. అంటే పరిస్థితులు ఎలా ఉన్నా మీరు తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని మీకు అందిస్తుంది వేదాంతం. దీన్ని అధ్యాత్మ విద్య అంటారు. అంటే మిమ్మల్ని మీరు మలుచుకోవడం. అది ఆత్మజ్ఞానాన్ని కలుగజేస్తుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ విద్యలలో ఆత్మ విద్యను నేను అంటున్నాడు. ఇంకా యజ్ఞాలలో జపయజ్ఞం నేను అంటాడు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. యజ్ఞాలలో జపయజ్ఞం నేను అంటున్నాడు పరమాత్మ. ఇది వైదిక యజ్ఞంలోకి వస్తుంది. వేదాల్లో అనేక సాధనలు అనేక కర్మలు వస్తాయి. వాటిలో కొన్నిటిని కృష్ణ పరమాత్మే అధ్యాయం 4లో పేర్కొన్నాడు. ద్రవ్య యజ్ఞస్తపో యజ్ఞ యోగ యజ్ఞస్తదా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞ యతయ సంచిత వ్రతాః ఏవం బహువిధ యజ్ఞ వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్దితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. కొందరు ద్రవ్య యజ్ఞాలను, కొందరు తపో యజ్ఞాలను చేస్తే మరికొందరు యోగ యజ్ఞాలను చేస్తారు. మరికొంతమంది అహింసాది తీక్షణమైన వ్రతాలను చేపట్టి స్వాధ్యాయ రూపజ్ఞాన యజ్ఞాలను చేస్తారు. ఆ విధంగా వేదాలలో అనేక యజ్ఞాలు చెప్పబడ్డాయి. వేదాల్లో అనేక సాధనలు చెప్పబడ్డాయని చూశాం. ఈ ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా భగవంతుని యొక్క ప్రకటిత రూపాలే. కానీ ఈ యజ్ఞాలన్నింటిలోకి జపయజ్ఞం గొప్ప యజ్ఞం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. జపయజ్ఞం అంటే భగవంతుని నామాన్ని పదే పదే జపించడం. జపయజ్ఞం శ్రేష్టమైనది. ఎందుకంటే ఈ జపయజ్ఞాన్ని 4 ఆశ్రమాలకు చెందిన వారిలోనూ 4 వర్ణాలకు చెందిన వారిలోనూ ఎవరైనా సరే వర్ణాశ్రమ భేదం లేకుండా చేయవచ్చు. దానికి ఏమీ నిబంధనలు లేవు. కానీ కొన్ని యజ్ఞాల విషయానికి వచ్చేసరికి కొంతమందే వాటిని చేయగలరు. బ్రాహ్మణులు చేసే కొన్ని యజ్ఞాలను క్షత్రియులు చేయలేరు. అలాగే క్షత్రియులు చేసే కొన్ని యజ్ఞాలను బ్రాహ్మణులు చేయలేరు. అలాగే కొన్ని క్రతువులు పురుషులు మాత్రమే చేయాలి, స్త్రీలు చేయకూడదు. కానీ అందరూ సమానంగా చేయగలిగిన యజ్ఞం, అది కూడా యజ్ఞోపవేతం లేకుండా ఏదైనా ఉందంటే అది జపయజ్ఞం మాత్రమే. జపయజ్ఞం విభూతి, అందరికీ సమానంగా అందుబాటులో ఉండడం. అంతేకాదు జపయజ్ఞం చేయడానికి ఏమీ ఖర్చు పెట్టనవసరం లేదు. అగ్ని ప్రమేయం లేకుండా ధన సహాయం కోరకుండా చేయగలిగిన సాధన ఏదైనా ఉందంటే అది జపయజ్ఞం మాత్రమే. నిజానికి వాచిక జపం కన్నా మానస జపం శ్రేష్టం. అదిగాక జపయజ్ఞంలో ఏ విధమైన హింస ఉండదు. అందువల్ల యజ్ఞాలలో జపయజ్ఞం శ్రేష్టం. జకారో జన్మ విచ్ఛేద పకారో పాపనాశన జన్మ పాప హరో యస్మాత్ జప ఇది ఉచ్యతే బుధై. ఇది జపం యొక్క నిర్వచనం. జపపదంలో 2 అక్షరాలున్నాయి. అవి జ ప. జ అంటే జన్మ విచ్ఛేద, అంటే జనన మరణాల వృత్తం నుంచి తప్పిస్తుంది. ప అంటే పాపనాశన, పాపాలను నశింపజేస్తుంది. జన్మ పాప హరో యస్మాత్. ఈ సాధన పాపాలన్నీ తొలగించి తద్వారా సంసార చక్రానికి ముగింపు పలుకుతుంది. పాపాలలోకి అజ్ఞానం కూడా వస్తుంది. జప ఇది ఉచ్యతే బుధై. కాబట్టి దీన్ని మేధావులు జపం అంటారు. ఇంతకీ జపం అంటే ఏమిటి? మంత్ర ఆవృత్తి. జపహ అంటే ఒక నామాన్ని తీసుకుని దాన్ని పదే పదే ఉచ్చరించడం. ఉదాహరణకు ఓం నమ శివాయ తీసుకుంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఉచ్చరించుకుంటూ పోవడం. ఆ విధంగా జపయజ్ఞం శ్రేష్టం. అందువల్ల కృష్ణ పరమాత్మ యజ్ఞాలలో జపయజ్ఞాన్ని నేను అంటున్నాడు. ఛందస్సులలో గాయత్రి ఛందస్సును నేను. గాయత్రి ఛందసామహం. ఛందస్సులో గాయత్రి ఛందస్సును నేను అంటున్నాడు పరమాత్మ. 4 వేదాల్లో అనేక మంత్రాలున్నాయి. వేదాలు సాక్షాత్తు పరమాత్మ నుంచే వచ్చాయి కాబట్టి అవన్నీ కూడా శ్రేష్టమైనవే. కానీ శ్రేష్టమైన వాటిల్లో శ్రేష్టమైన మంత్రం గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం యొక్క ప్రత్యేకత గురించి శాస్త్రాల్లో అనేక చోట్ల చూస్తాం. గాయత్రి మంత్రాన్ని ఉపనయనం చేసేటప్పుడు ప్రతి ద్విజునికి బోధిస్తారు. గాయత్రి మంత్రం జపిస్తే మొత్తం వేదాలను జపించినట్టు అర్థం. ఆయాతు వరదాదేవి
అక్షరం బ్రహ్మ సంహితం. బ్రహ్మ సంహితంలో బ్రహ్మ అంటే వేదాలు, సంహితం అంటే వేదాలకు సమానమైనది. అందువల్ల గాయత్రి జపం చేస్తే ఒకటి కాదు 3 వేదాల పారాయణం చేసినంత ఫలం వస్తుంది. గాయత్రి మంత్రం ఇది: తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ జపం చేయడానికి వీలుగా ఓం భూర్భువస్సువః కలుపుతారు. ఇందులో 3 పాదాలున్నాయి. పాదం అంటే ఆ మంత్రంలోని 3వ భాగం. 3 పాదాలు 3 వేదాల సారం. ఒకసారి బ్రహ్మదేవుడు వేదాల సారం కోసం వేదాలను చిరికాడు. త్రీభ్య ఏవతు వేదేభ్య పాదం పాదమదూదుహత్ తద్యజ్యోస్యాః సావిత్ర్యాః పరమేష్ఠి ప్రజాపతి. పరమేష్ఠి ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు 3 వేదాలను తీసుకున్నాడు. అధర్వణ వేదం ఎక్కువ రాదు, ఎందుకంటే అది ఎక్కువగా లౌకిక విషయాల గురించి బోధిస్తుంది. తక్కిన 3 వేదాల్లో యజ్ఞ యాగాదులు కర్మకాండ వస్తాయి. 3 వేదాల సారంగా గాయత్రి మంత్రంలో 3 పాదాలు వచ్చాయి. ఋగ్వేద సారం తత్సవితుర్వరేణ్యం, యజుర్వేద సారం భర్గో దేవస్య ధీమహి, సామవేద సారం ధియో యో నః ప్రచోదయాత్. అలా ఒక్కొక్క పాదంగా వచ్చింది. అహం ఋగ్సేకాధ్యాయి అంటే నేను ఋగ్వేదం అధ్యయనం చేశానని అర్థం. అహం యజుస్సేకాధ్యాయి అంటే యజుర్వేదం అధ్యయనం చేశానని అర్థం. అహం సామసేకాధ్యాయి అంటే నేను సామవేదం అధ్యయనం చేశానని అర్థం. కలియుగంలో మనుషులకు ఇవన్నీ అధ్యయనం చేసే తీరిక ఉండదని తెలిసి బ్రహ్మవాటి అధ్యయనాన్ని తేలిగ్గా చేశాడు. గాయత్రి మంత్రం నేర్చుకుంటే అహం వేదత్రయీ ధ్యాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే గాయత్రి మంత్రం 3 వేదాల సారం. గాయత్రి మంత్ర జపం చేస్తే జీవన విధానం మెరుగుపడుతుంది. మామూలుగా మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా జీవించేస్తూ శాస్త్రం విధించే విధి నిషేధాలను పాటించకుండా, ధర్మాధర్మాలను పట్టించుకోకుండా, మంచి చెడులకు తావివ్వకుండా నడిచే వ్యక్తిని ప్రాకృత పురుషుడు అంటారు. అంటే సంస్కారం లేని వ్యక్తి అని అర్థం. ఉదాహరణకు లేవగానే ఆకలి వేసిన, స్నానపానాదులు గావించి దైవ పూజ చేశాక ఏదైనా తింటే నేను సంస్కృత పురుషుణ్ణి, అంటే నా ఇంద్రియాల మీద నాకు అధికారం ఉంది. అలా కాకుండా వెంటనే తింటే నా ఇంద్రియాల మీద అధికారం లేదు, నేను ప్రాకృత పురుషుణ్ణి అవుతాను. అలా ఎన్నో సహజ ప్రవృత్తులు ఉంటాయి. వాటిని వాటి ఇష్టారాజ్యాలకు వదిలివేయకుండా శాస్త్రం చెప్పిన విధి నిషేధాలకు అనుగుణంగా నా జీవితాన్ని మలుచుకోవాలి. అలా మలుచుకోగలిగితే నేను ప్రాకృత పురుషుని స్థాయి నుంచి సంస్కృత పురుషుని స్థాయికి ఎదుగుతాను. అందువల్లనే ఒక బ్రహ్మచారి గాయత్రి మంత్రోపదేశం చేసే కార్యక్రమాన్ని బ్రహ్మోపదేశం అంటారు. బ్రహ్మ అంటే వేదం. మాతురగ్రేది జననం, ద్వితీయం మౌంజీ బంధనే, తృతీయం యజ్ఞదీక్షాయాం, ద్విజస్య శృతిచోదనాత్. తత్ర యద్ బ్రహ్మజన్మ అస్య మౌంజీబంధన చిహ్నితం, తత్రాస్య మాత్రా సావిత్రి పితాతో ఆచార్య ఉచ్యతే. 2 సార్లు పుట్టిన వ్యక్తిని ద్విజుడు అంటారు. మొదటిసారి తల్లి గర్భంలో పుడితే రెండోసారి ఉపనయనం అయ్యాక సంస్కారవంతుడిగా పుడతాడు. అప్పుడు తల్లి సావిత్రి, తండ్రి ఆచార్యుడు. నాన్నోదక సమం దానం న ద్వాదశ్యా పరం వ్రతం న గాయత్ర్యా పరో మంత్రం న మాతుర్దైవతం పరం. అన్న ఉదక దానాలను మించిన దానం లేదు, ద్వాదశి వ్రతాన్ని మించిన వ్రతం లేదు, గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు. గాయత్రీం య పరిత్యజ్య అన్యం మంత్రం ఉపాసతే నవై సాఫల్యమాప్నోతి కల్పకోటి శతైరపి. గాయత్రి మంత్రోపదేశం పొందిన వ్యక్తి ఆ మంత్రం పఠించకుండా వేరే ఎన్ని మంత్రాలు పఠించినా 1,000,000 మంత్రాలైనా కూడా వాటి ఫలం కలగదు. అసలు గాయత్రి మంత్రం ఉపదేశం పొందాక వేరే మంత్రోపదేశం పొందనవసరం లేదు. ఆ ఒక్క మంత్రమే చాలు. అదే ఎదురు చూడని శక్తులను ఎదుర్కొని ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడుతుంది. అందువల్ల గాయత్రి మంత్రం శ్రేష్టమైన మంత్రం.
గాయత్రీ మంత్ర సారం జీవాత్మ పరమాత్మ అభేదం. సమష్టిని సూచించే సూర్యునిలో ఉన్న చైతన్యం వ్యష్టిని సూచించే నాలో ఉన్న చైతన్యం ఒక్కటే. సయశ్చాయం పురుషే యశ్చా సావాదిత్యే స ఏకః. తైత్రీయోపనిషత్తు. పురుషుల్లో ఉన్న చైతన్యము ఆదిత్యంలో ఉన్న చైతన్యము ఒకటే అని తైత్రీయోపనిషత్తులో వస్తుంది. అందువల్ల గాయత్రీ మంత్రం మహావాక్యాన్ని సూచిస్తుంది. మహావాక్యం అంటే జీవాత్మ పరమాత్మ ఐక్య బోధక వాక్యం. అందువల్ల కృష్ణ పరమాత్మ మంత్రాల్లో నేను గాయత్రీ మంత్రాన్ని అని ప్రకటిస్తున్నాడు. ఇంకా పదాల్లో ఏకాక్షరమైన ఓంకారాన్ని అంటున్నాడు. గిరామస్యేకమక్షరం, శబ్దాల్లో ఏకాక్షరమైన ఓంకారాన్ని నేను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. వేదాల్లో అనేక పదాలు ఉన్నాయి. వేదాలు సాక్షాత్తు పరమాత్మ నుంచి వచ్చాయి కాబట్టి అన్ని పదాలు శ్రేష్టమైనవే, అన్ని యజ్ఞాలు శ్రేష్టమైనవే. అయినా జపయజ్ఞం శ్రేష్టమైనట్టుగా అన్ని పదాలు శ్రేష్టమే అయినా వాటిలో ఓం శ్రేష్టమైనది, ఏకాక్షరమైన ఓంకారం శ్రేష్టమైనది. గాయత్రి మహిమ ఎంత ఉందో అలాగే ఓంకార మహిమ కూడా అంత ఉంది. దాని గురించి చెబుతూ పోతే అది అనంతం అయిపోతుంది. అందువల్ల కొన్ని ప్రత్యేకతలు చూద్దాం. ఓంకారం ఏకాక్షరమే అయినా అది మొత్తం వేదాల సారం. ఇంతకుముందు వేదాల సారం గాయత్రీ మంత్రం చూశాం. బ్రహ్మదేవుడు గాయత్రీ మంత్రాన్ని 3 వ్యాహృతుల కింద తగ్గించాడు. తత్సవితుర్వరేణ్యం సారం భూః, భర్గో దేవస్య ధీమహి సారం భువః, ధియో యోనః ప్రచోదయాత్ సువః. గాయత్రీ మంత్రం సారం 3 వ్యాహృతులు భూః భువః సువః. ఈ 3 వ్యాహృతులను కూడా జపించే తీరికలేని వారి కోసం వాటిని ఇంకా ఏకాక్షరాలుగా కుదించాడు. భూః అంటే ఆ, భువః అంటే ఉ, సువః అంటే మా. వాటిని ఆ ఊ మా వాటిని కలిపితే ఓం వస్తుంది. ఈ దశలన్నీ చూస్తే 3 వేదాల సారం ఓంకారం. అందువల్ల ఓంకారాన్ని జపిస్తేనే వేదాలను జపించినంత పుణ్యం వస్తుంది. యో వేదాదో స్వరప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యఃపరః స మహేశ్వరః. అందువలనే గాయత్రి మంత్రం పఠించే ముందు ఓంతో మొదలు పెడతాం, మళ్ళీ ఓంతో ముగిస్తాం. అసలు గాయత్రి మంత్రం తత్సవితుర్వరేణ్యంతో మొదలవుతుంది. మనం జపం చేయడానికి వీలుగా ఓం భూర్భువస్సువః కలుపుతాం. దాని ముందు దాని గాయత్రి అని ఎందుకంటారంటే గాతారం త్రాయతే యస్మాత్ గాయత్రి తేన గీయతే. గాయత్రిని జపించే వారిని ఆ మంత్రం రక్షిస్తుంది. అదేవిధంగా ఓంకారం జపించే వారిని కూడా ఓంకారం రక్షిస్తుంది. ఎందుకంటే ఓంకారం ఔ ధాతువు నుంచి వస్తుంది. అవతి రక్షతి తి ఓం. అంతేకాదు ఓంకారానికి ఇంకొక వేదాంత విశిష్టత కూడా ఉంది. ఆ అక్షరం జాగ్రత్త ప్రపంచాన్ని, ఊ అక్షరం స్వప్న ప్రపంచాన్ని, మా అక్షరం సుషుప్తి ప్రపంచాన్ని సూచిస్తాయి. ఆ విధంగా ఓంకారం ఈశ్వరుని యొక్క విశ్వరూపానికి ప్రతీక. ఓంకారం మొత్తం సమష్టికి ప్రతీక కాబట్టి అది పరమాత్మ యొక్క అన్ని నామాలకు చిహ్నం. రాముడు అంటే ఒక్క రామావతారానికే ప్రతీక. ఓంకారం మొత్తం భగవంతుని యొక్క అన్ని నామాలకు ప్రతీక. అందువల్ల కృష్ణ పరమాత్మ పదాల్లో నేను ఓంకారాన్ని అంటున్నాడు. గిరామస్యేకమక్షరం అనడంలోనే ప్రత్యేకత ఉంది. ఏకం అంటే రెండోది లేనిది, అద్వైతం. పరమాత్మ కూడా అద్వైతం. ఓం పదం ఏకం అక్షరం. అక్షరం అంటే క్షరం లేనిది. బ్రహ్మకు క్షరం లేదు, ఓంకారానికి క్షరం లేదు. అందువల్ల ఓంకారం అంత శ్రేష్టమైనది. అందువల్ల కృష్ణ పరమాత్మ పదాల్లో నేను ఓంకారాన్ని అంటున్నాడు. ఇంకా అక్షరాల్లో అకారాన్ని నేను అన్నాడు. అక్షరాణం అకారోస్మి. అక్షరాల్లో అకారాన్ని నేను అంటున్నాడు పరమాత్మ. వేదాల్లో అనేక అక్షరాలున్నాయి. ఉదాహరణకు అగ్నిపదం తీసుకుంటే అందులోని అక్షరాలు ఆ, గు, నా, ఈ, ని. కానీ అకారం చాలా ప్రాథమిక అక్షరం లేదా ప్రాథమిక శబ్దం. ఎందుకు? మనం నోరు తెరిచి గాలి వదిలితే ఆ శబ్దం వస్తుంది. అది ఏ దేశస్థుడు నోరు తెరిచినా ఆ శబ్దమే బయటకు వస్తుంది. అందువల్లనే పిల్లలు నోరు తెరవాలంటే తల్లి ఏదమా ఆను అంటుంది.
కానీ ఏ, ఈ, ఐ అట్లా అనదు. తక్కిన శబ్దాలన్నీ ఆ యొక్క రూపాంతరాలే. ఒకటే ముద్ద నుంచి అనేక అక్షరాలు వచ్చినట్టుగా ఒకటే అకారం నుంచి అనేక శబ్దాలు వచ్చాయి. ఉదాహరణ, నోరు వెడల్పుగా తెరిచి పళ్ళు చూపిస్తే అది ఈ అవుతుంది. ఇకారం పలకాలంటే నోరును తెరిస్తే ముందు అకారం వస్తుంది, నోటిని కొంచెం తిప్పితే ఇకారం వస్తుంది. అకారంలో చిన్న చిన్న మార్పులతో ఇకారం, మిగతా అక్షరాలు వస్తాయి. తక్కిన అక్షరాలన్నీ కార్య అక్షరాలు. ఆ అనేది కారణ అక్షరం. తక్కిన అక్షరాలకు ఉపాదాన కారణం ఆ. వేదమే చెప్తోంది ఈ విషయాన్ని. అక్షరాలను మనం అక్షరాల సరస్వతిగా కొలుస్తాం, సరస్వతీ దేవిగా కొలుస్తాం. వర్ణమాలలోని అక్షరాల్లో తెలుగులోనే కాదు అనేక భారతీయ భాషల్లో మొదటి అక్షరం ఆ. అందువల్ల శాస్త్రంలో అకారః వై సర్వా వాక్, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుంది. అకారానికి అధిష్టాన దేవత సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే. అందువల్ల కృష్ణ పరమాత్మ అక్షరాల్లో నేను అకారాన్ని అంటున్నాడు. భగవంతుడి యొక్క ప్రకటిత విభూతుల్లో కొన్ని వేదపరంగా చూశాం. అవి కాక కృష్ణ పరమాత్మ అనేకం పేర్కొన్నాడు. ఉదాహరణకు కృష్ణ పరమాత్మ దేవతల్లో నేను ఇంద్రుణ్ణి, ఋషుల్లో భృగు మహర్షిని, జంతువుల్లో సింహాన్ని, నదుల్లో గంగా నదిని, పర్వతాల్లో హిమాలయాన్ని, జలాల్లో సముద్రాన్ని, వృక్షాల్లో అశ్వత్థ వృక్షాన్ని, ఇలా చాలా అంశాలు పేర్కొన్నాక ముక్తాయింపుగా నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషతూద్దేశత ప్రోక్తో విభూతే విస్తరోమయా యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. అర్జున, నేను నా విభూతుల గురించి చెప్పడం ఆపానంటే దానికి కారణం అవి అయిపోయాయని కాదు, ఎందుకంటే వాటి అంతం లేదంటున్నాడు కృష్ణ పరమాత్మ. నువ్వు స్వంతంగా ఒక పట్టికను తయారు చేసుకోవచ్చు అంటున్నాడు పరమాత్మ. ఏ వస్తువును చూస్తే నీకు అద్భుతంగా అనిపిస్తుందో అది నా విభూతి అని గ్రహించు. అంతేకాదు, పాండవుల్లో నేను అర్జునుణ్ణి, కవుల్లో నేను వ్యాసుణ్ణి, వృష్ణులలో నేను కృష్ణుణ్ణి. ఆ విధంగా ఏ వస్తువును చూస్తే నీకు అద్భుతంగా అనిపిస్తుందో అది నీకు భగవంతుణ్ణి తలపింపజేయాలంటున్నాడు పరమాత్మ. ప్రకృతిలో ఎన్ని అందాలు ఉన్నాయి, ఏ అందాన్ని చూసినా దేవుని సృష్టి ఎంత అద్భుతం అనుకోకుండా ఉండలేం. అర్జునుతో ఈ విభూతులను ఆస్వాదించమంటున్నాడు పరమాత్మ. దీంతో 10వ అధ్యాయమైన విభూతి యోగం పూర్తయింది. వచ్చే క్లాసులో మళ్ళీ మనం 11వ అధ్యాయం. స్వామి పరమార్థానంద ఇంతవరకు చెప్పారు. ఇంకా సమయం ఉంది కాబట్టి మరో 3 అంశాలు చర్చిద్దాం. ద్యూతాం చరయతామస్మి, మన విచక్షణా శక్తి కోల్పోయేలాగా చేసే వ్యసనాల్లో నేను జూదాన్ని అంటున్నాడు పరమాత్మ. జూదం కూడా వ్యసనమే. తాగుడు, మత్తుమందుకు అలవాటు పడ్డవారు ఎలా వాటికి బానిసలైపోతారో అలా జూదానికి అలవాటు పడ్డవారు కూడా బానిసలైపోతారు. పేకాట, గుర్రపు పందాలు మొదలైనవి కూడా జూదం కిందకే వస్తాయి. భాగవతంలో ఒక కథ వస్తుంది. కరిదేవత నేను కొన్ని చోట్ల ఉండి మనుషుల మోహంలో పడవేసి వారి పతనం చూడాలి అని కోరుకున్నాట. అంటే భగవంతుడు కొన్ని ప్రాంతాలను సూచించాడట, అక్కడ ఉండమన్నాడట. అందువల్ల ఎవరైనా ఆ ప్రాంతాలకు వెళితే వారి పతనం ఖాయం. అలాంటి చోట్ల వారు తాగి అరచి పోట్లాడి గొడవలు చేస్తారు. అందువల్ల నేను ద్యూతం అంటున్నాడు పరమాత్మ. నిజానికి ఈ విభూతి యోగంలో అన్ని మంగళకరమైన విషయాలు చెప్పాడు. చెప్తూ ఒక అశుభకరమైనటువంటి విషయం కూడా నేనే అంటున్నాడు. అంటే ఈ జూదం కూడా నేనే అంటున్నాడు. అంటే నిజానికి భగవంతుడు చెప్పదలుచుకున్నది ఈ విశ్వమంతా మంచి చెడు అని తేడా లేకుండా అంతా నేనేం చెప్పడమే దీంట్లో ఉండేటటువంటి ఉద్దేశం. ఇంకా వృష్టీనాం వాసుదేవోస్మి, వృష్టి వంశానికి చెందిన వారిలో వాసుదేవుణ్ణి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. వృష్టి వంశం అంటే యదువంశం. కృష్ణ పరమాత్మను యదువంశజుడు అంటారు. అందువల్ల యదువంశజుల్లో వాసుదేవుణ్ణి అంటున్నాడు. వాసుదేవుడు అంటే వసుదేవుడి యొక్క పుత్రుడు, వృష్టి వంశానికి చెందినవాడు. కాబట్టి కృష్ణ పరమాత్మకు ఉన్న ఇంకొక పేరు వార్ష్ణేయ, వృష్ణివంశ సంభూత. కృష్ణ పరమాత్మని వృష్టి వంశస్సులో గొప్పవాణ్ణి అని చెప్పుకోవడం ఎందుకు?
ఎందుకంటే వాసుదేవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం కాబట్టి. ఆయన మామూలు మనిషి కాదు, సాక్షాత్తు భగవంతుని అవతారం. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. పాండవానాం ధనంజయ, పంచ పాండవుల్లో ధనంజయుణ్ణి నేను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అర్జునుడే గొప్పవాడు అంటున్నాడు. ఎందుకు? ధర్మానికి ప్రతీకగా నిలిచిన ధర్మరాజును నేను అని ఉండవచ్చు కదా. దీనికి జవాబు చాలా తేలిక. గీత ప్రస్థానత్రయంలో ఒకటిగా అంత ప్రధాన స్థానాన్ని పొందితే దాన్ని మొట్టమొదట అందుకున్న అర్జునుడు కూడా గొప్పవాడే అవ్వాలి కదా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందర పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తుల సారమైన గీతాశాస్త్రాన్ని ముందుగా పొందిందెవరు? అర్జునుడు. మనం ఇప్పుడు అందుబాటులో ఉన్న గురువుల నుంచి తర్వాత నేర్చుకుంటున్నాం. కానీ అర్జునుడు సాక్షాత్తుగా భగవంతుడి నుంచే నేర్చుకున్నాడు. ఇంతకన్నా మహద్భాగ్యం అరుకుంటుంది. పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం. స్వయంగా భగవంతుడు ఆయన నారాయణ నుంచే పార్థుడు అంటే అర్జునుడు ఈ బోధన పొందాడు. ఇంకొక ప్రశ్న, కృష్ణ పరమాత్మ అర్జునుడికే ఎందుకు బోధించాడు? దీనికి కూడా అనేక కారణాలు చెప్తారు. కానీ చాలా తేలికైన కారణం, అది అర్జునుడికే ఎందుకు చెప్పాడంటే అర్జునుడు అడిగాడు కాబట్టి. శిష్యస్తేహం శాదిమాం త్వాం ప్రపన్నం, నీ శిష్యుణ్ణి నిన్ను శరణు వేడుతున్నాను అని అర్జునుడు అన్నాడు కాబట్టి అర్జునుడికి బోధించాడు. ధర్మరాజు అడగలేదు, భీముడు అడగలేదు, దుర్యోధనుడు అడగలేదు. అందువల్ల అర్జునుడికి మాత్రమే బోధించాడు. అందువల్ల పాండవుల్లో పరమాత్మ అర్జునుడు. మునీనాం మప్యహం వ్యాసః, మునుల్లో నేను వ్యాసాచార్యుణ్ణి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. వ్యాసాచార్యులు ఎందుకు గొప్పవారు? దీనికి కూడా కృష్ణ పరమాత్మ చెప్పిన కారణాన్నే చెప్పవచ్చు. కృష్ణ పరమాత్మ బ్రహ్మ విద్యను బోధించిన గొప్ప గురువు. ఆయన బోధించిన భగవద్గీత ప్రస్థానత్రయాల్లో ఒకటి అని చూశాం కదా. అదే ప్రస్థానత్రయంలో న్యాయత్రయంగా పేర్కొన్న బ్రహ్మసూత్రాల కర్త వ్యాసాచార్యుల వారు. అలా వ్యాసాచార్యుల వారు కూడా కృష్ణ పరమాత్మలాగా బ్రహ్మ విద్యా గురువు అయ్యారు. అంతేకాదు, వ్యాసాచార్యుల వారు బ్రహ్మసూత్రాలను రచించడమే కాదు, కృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతకు మూలమైన మహాభారతాన్ని కూడా రచించారు. అంటే కృష్ణ పరమాత్మ గీతను బోధిస్తే వ్యాసాచార్యుల వారు ఆ గీతకు అక్షర రూపాన్నిచ్చారు. ఆ విధంగా ప్రస్థానత్రయంలోని 2 గ్రంథాలకు రచయిత వ్యాసాచార్యుల వారు. కాబట్టి ఆయన చాలా గొప్పవారు. అందువల్ల ఆయన మీద మనకంత గౌరవం ఉంది. జంధ్యాల పౌర్ణమి రోజు ప్రత్యేక తర్పణం వదులుతారు. దాన్ని కాండ ఋషి తర్పణం అంటారు. అందులో ఋషి పరంపరకు తర్పణాలు వదులుతారు. అక్కడ కృష్ణ ద్వైపాయనుని పేర్కొంటారు. కృష్ణ ద్వైపాయనుడు వేరే ఎవరో కాదు, సాక్షాత్తు వ్యాస మహర్షే. తక్కిన ఋషుల పేర్లు రావు. కృష్ణ ద్వైపాయనాదయో ఏ ఋషయస్థాన్ ఋషిగుం తర్పయామి. కృష్ణ ద్వైపాయన్ని వ్యాస మహర్షి అని అంటారు. ఆయన వేదాలను క్రోడీకరించారు. మొత్తం వేదాలను మనుష్యులు గుర్తుపెట్టుకోలేరని గ్రహించి ఆయన 4 శిష్యులను పిలిచి ఒక్కొక్క శిష్యుని ఒక్కొక్క వేదాన్ని పరిరక్షించమన్నారు. ఆయన అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. ఆయన వేదాలను విభజించి పరిరక్షించాడు కాబట్టి వేదవ్యాసుడు అయ్యాడు. అదే క్రమేపీ వ్యాసునిగా స్థిరపడింది. అందువల్ల మునుల్లో పరమాత్మ వ్యాసుడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ముగ్గురిని పరమాత్మగా గుర్తిస్తున్నాడు. అది కృష్ణుడు పరమాత్మ, అది మనకి తెలిసిన విషయమే. కృష్ణుడు కాకుండా వ్యాసుడు కూడా పరమాత్మే, ఇంకా అర్జునుడు కూడా పరమాత్మే. ఇక్కడ చూడండి, బోధించినది కృష్ణ పరమాత్మ, విన్నది అర్జునుడు, అర్జునుడు కూడా పరమాత్మే. దీన్ని లిఖించినది వ్రాతపూర్వకంగా మనకి పుస్తక రూపంలో అందించినది వ్యాసాచార్యుడు, ఆయన కూడా పరమాత్మే. అంటే గీతను అందించినది, అందుకున్నది, రచించినది అంతా కూడా పరమాత్మే. భగవంతుడు అంతటా ఉన్నాడు. భగవంతుడి యొక్క సర్వవ్యాపకత్వాన్ని ఈ ముగ్గురులో చూపించి మనకి ఆ వ్యాపకత్వాన్ని మరొక విధంగా మనకి తెలియజేస్తున్నాడు భగవంతుడు. భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు, చైతన్య పరంగా, ఉనికి పరంగా. ఈ జగత్తంతా కూడా భగవంతుడే ఉన్నాడు అనే విషయాన్ని ఈ
ఉదాహరణతోటి తేటతెల్లం చేస్తున్నాడు. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.